సింగర్ తీసుకుంటే బాల్ అయితే ఆగొస్తుంది సార్, మంచి పేసర్ వస్తే కొంచెం అక్కడికి బ్యాటింగ్ 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 అవుటా రన్ అవుటా ఈయన రన్స్ ఎట్లా అవుట్ అయ్యాడు ఇప్పుడు శ్రీహరి సార్ వెళ్ళట్లేదు రన్స్కి సార్ కూల్ కూడా ఆడండి నజీర్ సార్ కాదు వాళ్ళు అక్కడ పెట్టుకున్న రన్సే తీసారు వాళ్ళు కూడా వాళ్ళ ఫీలింగ్స్ సెట్ చేశారు మనం వెనక్కి పెట్టుకున్నాం ఇది వద్దులే సార్ లేదా ఇది ఇక్కడ ఉంది ఇదిగో ఉంది అలా ఎవరు ఆడట్లేండి నేను టీంకి ఇస్తే దీంతో నేను ఆడతాను ఒకసారి ఇయ్యన్నా బ్యాట్ నేను అది నెట్స్లో ఆడతాను అంటే మ్యాచ్లో అవి ఆడతా అది దాని తర్వాత ఇంకొకటి లేదన్నా మామూలుకి ఇది సార్ మీద కాలు ఆయన మీద ఆయన కాల్ మంచి కాల్ అందులో లేదు మూమెంట్ ఇచ్చిండు నేను గ్రీజ్ దాటిన ఆయన ఎప్పుడు చెప్పిండు నేను ఆ గ్రీజ్ వచ్చిన తర్వాత నువ్వు అన్నాడు స్పూన్ లేదా బ్యాటింగ్ ఇస్తా అనుకున్నట్టు రన్అట్ అనేది చాలా బాధాకరం లేదు నార్మల్ ఎవరికైనా దరిద్రమైన అది దరిద్రమైన హెల్మెట్ రీపోయింది అది అయినది ఆయన మూమెంట్ ఇవ్వకపోతే నేను రాకపోతుండే అసలు మనది ఏది క్లోజ్ లేకుండే అన్ని కరెక్ట్గా చేసినాం మిగతా అన్ని ఆపేసినాం కదా అండర్స్టాండింగ్ ఉండే చెప్తున్నా మంచిగా వస్తుంది అంటే అర్థమవుతున్నాయి బాల్స్ మంచిగా కొంచెం వాళ్ళకంటే బెస్ట్ ఉంది వాళ్ళకంటే బెటర్ ఉంది బౌలింగా వికెట్ కొంచెం ఎండింది కదా కానీ మనది 100 to 140 మధ్యలో రన్స్ ఎప్పుడు వచ్చినాయి అర్థమే కాదు నిజంగా 100 అన్న తర్వాత 140 అన్నారు 40 రన్స్ కూడా మనము కౌంట్ చేయలేదు మనం ఎవరూ కౌంట్ చేయలేదు ఇప్పుడు కూడా కౌంట్ చేస్తున్నాం సార్ 100 to 140 అనేది అసలు ఇప్పుడు నేను కౌంట్ చేసినాలే నేను వికెట్ మీద ఉన్నది నుంచి నేను చెప్తాను ఇది ఇచ్చిరా మోను దీంతో ఆడరా పంపించినట్టు నదిరా నువ్వు పోతావా నేను పోతాను అనుకుంటా అయిపోయి ఆడ కూడా అదే అయింది నజీర్ సార్ లాస్ట్లో ఉండి అటాక్ ఇద్దామని అనుకున్నాడు ఏదైనా బాల్ వాళ్ళకి ఆడని ఫస్ట్ డాట్ అయ్యే కొద్ది వాళ్ళు అంటే వాళ్ళు ప్రెజర్ కాదు కాన్ఫిడెన్స్ పెరుగుతుంది వాళ్ళకి మనకి బాల్ సింగిల్ తీసుకున్నాను నేను 4 కొట్టినా డాట్లు చేయను 4 నెక్స్ట్ బాల్ సింగిల్ అది మైండ్ అప్సెట్ అవుతుంది ఓకే ఆఫ్ సైడ్ పోరాడడానికి కావాలి అయ్యే చాలా కష్టం ఉంది సార్ అది గడ్డ కూడా అన్న ఒకటి కొట్టింది మీరు కొట్టినాయి షాట్ కానీ పట్టుమని ఇట్లా లేచింది అది వెళ్ళాలి బాల్ బుల్లెట్ లాగా వెళ్ళాలి అన్న ఒకటి కొట్టారు 2 కొట్టినా ఇట్లా దీనికి తగిలి ఇట్లా ఏదో కండ మీద రాయబడినట్టు అయింది అంటే గ్రాస్ కూడా ఎక్కువ ఆయన నిన్నే చెప్పాడు గ్రాస్ ఎక్కువ ఉంది ఈ వారం అడ్జస్ట్ అవ్వండి అన్నాడు పనిమాల చెప్పాడు ప్రకాష్ మన ఆర్మాక్స్ ఇదేనా గ్రౌండ్ చెప్పలేం అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు హెల్మెట్ అంట చెప్తుండు హెల్మెట్ అంట హెల్మెట్ తేవాలా తీసుకో
అమ్మాయివా ఇప్పుదాం అనుకున్నా ఇంకా ఇప్పలేదు. నేను ఇంకోటి గాడు పెట్టుకోకుండా ఆడవే గాడు చూసుకుంటున్నా. చూసేటోళ్ళు అందరూ ఒకసారి అది తక్కువ వికెట్లు పడ్డాయి కదా. మన ఇద్దరు మంచిగా ఉండే 6 రన్ ఆయన బాగా డాట్లు చేసినాను. ఆయన నేను కవర్ చేసినా కదా, నేను చెప్పి ఆడిపించిన కదా. నా పైపు నడవడం కష్టం. అడుగు కట్టుకోనా పైపు నడవడం పడుకు అది ఇట్లా వెనుకకి రా లోపల పెట్ట పై చూడచ్చు. 10 hours score 54 10 hours ఇంత 60 బాల్ 80 రన్స్. నైట్ అవునా 10 డాట్ బాల్ 10 బాల్ 3 రన్స్ ఇది దెబ్బ పడుతుంది మనకి. లాస్ట్ మూమెంట్లో దెబ్బ పడుతుంది మనకి. ప్రెజర్ అదే లాస్ట్ మూమెంట్లో ప్రెజర్ ఎక్కువ అవుతుంది. అయ్యా లెగ్ బై కూడా పోతలేరు అసలు. అవుట్ అనగానే కన్ఫ్యూజ్ అయిపోతుంది. నజీరాన్ని ఇస్తాడు. నజీరాన్న చెప్తే స్టాండ్ ఇస్తాడు, మంచిగా స్టాండ్ ఇస్తాడు. ఈ ఫోన్ వైడ్ వచ్చే రన్ అది గుడ్ సార్. అయ్యే ఎక్స్ట్రా తీసుకుంటే చాలు చూసుకొని. వైడ్లు లెగ్ బైజ్లు వాళ్ళు అవే కదా తీసిర్రు, వాళ్ళు అవే కదా తీసింది. అప్పటికి మనం బాగా కవర్ చేసాం. ఆయన తర్వాతేరా ఇప్పుడే గాడి పెట్టుకొని తీసుకోకు. అడుగుతా తిరగలేం ఫ్యాడ్తో బ్యాట్ అడ్డం పెట్టాలి తిరగలి. ఫుట్బాల్ ఆడాడా? హలో సార్, పంపించమంటారా తమ్ముడిని? పంపించాలా? 2 నిమిషాలు 2 minutes వస్తాడు మియాపూర్లో. సరే సార్ 2 నిమిషాలు పంపించేస్తున్నా. ఈ ఓవర్లో 2 వైడ్ల సాయి 3 రెండే హలో, అరే సార్ వెయిట్ చేస్తున్నాడు, పంపిరా భయ్. 1:30కి పొమ్మంటే 2 గంటలకు ఫోన్ చేస్తారు. మీరు అన్ని చూసుకొని ఫోన్ చేస్తారు రా భయ్. మీరు కూడా భలే ఉన్నారు. దెంగించుకో లోపల పొమ్మని చెప్పు. డైరెక్ట్ ఆ డెంటల్ క్యాబిన్లోకి పొమ్మని చెప్పు. ఆ ప్రాక్టీస్లో నువ్వు ఎంత గట్టి కూడా ఆ సౌండ్ ఒకటి. మీరు వికెట్ వదిలి ఆడుతున్నారు కదా, షార్ట్ కొడుతున్నారు, బాడీ ఇట్లా బెండ్ చేస్తుంది. మీరు పెట్టే పవర్ బాడీ పైన ఇట్లా పడుతుంది, బాడీ బాల్ మీద పడాలి. ఈ పవర్ అనేది ఇట్లా పడాలి. మీరు ఇట్లా ఉండి ఇట్లా కొడుతున్నారు, అందుకని బాల్ అక్కడ. బాడీ వెయిట్ ముందుకు అది కాకుండా సౌండ్ కూడా డిఫరెంట్ వస్తుంది సార్. బ్యాట్
అరే బయట పడింది బాల్ అక్కడ. చిన్న ప్యాక్ నా ఫోన్ బంగ్లాదేశ్ వాడు కూడా ప్యాట్ సీక్రెట్ కొట్టు. అవునా ఆటాడు కానీ బ్యాట్స్మెన్ వాడు ఎక్సలెంట్. చెప్పరా 10 మ్యాచ్ ఆడు. మ్యాచ్ ఆడతాడు హాఫ్ సెంచరీ కొట్టు. అది ఆస్ట్రేలియా కానీ ఏ ఇండియా టీం అయినా కానీ. కానీ ఏ టీం అయినా కానీ ఎవరు టీం ముష్ఫికర్ రహీం చోటాగాడు 58 ఏ టీము బంగ్లాదేశ్ ఆహా. 10 ఓవర్ కంప్లీట్. ఇంతకుముందు అష్రఫుల్ అని ఉండేవాడు వాడు చిన్నోడు. అవును వాడు ఇంకా సూపు. ఆడు మ్యాచ్ ఫిక్సింగ్ లో పోయాడు. అష్రఫుల్ గాడు అల్లి అది చూసి అసలు తోపాడు అష్రఫుల్ గాడు. ఆడు మొహమ్మద్ అష్రఫ్ ఆడప్పుడే మన ఇండియా ఒకసారి ఓడిపోయినారు. ఆస్ట్రేలియా పైన సెంచరీ కొట్టి నా ఏజ్ లో 19-20 ఇయర్స్ అప్పుడే. అభిబుల్ బాషర్ అవును, నజీర్ అన్న బాల్ అసలు రన్నే తీయలేదు ఇప్పటిదాకా. 2 ఓవర్స్ నుంచి నో రన్స్. నో రన్సా? అరే 54 balls 82 runs కొట్టాలి. కలిసిపోయింది తెలిసిపోయింది వాళ్ళకి ఎవరు ఆడతారు. ఒకటి గట్టి కొడితే బయట పోతాడు. అప్పుడు సింగిల్ తీసుకోరా. నో బాలా? పవన్ అయిపోయింది సార్, చేసేసాను రిపోర్ట్స్ అవి. నాకు ఈవినింగ్ ఇచ్చేసే. ఈవినింగ్ అంటే ఇప్పుడు 2 అవుతుంది కదా, 3 వరకు ఇస్తావా? ఇప్పుడు అటాక్ చేస్తున్నది. సరే చెయ్యి. గ్రేట్ షాట్ సార్. ఒక్క రెండు తగ్గితే అల్లే ప్రజల్లోకి వస్తారు. అరే ఇప్పుడు కొట్టు తీసి బ్యాట్ వదిలేస్తున్నారు. వదలొద్దని చెప్పండి. ఇదేంది నజీర్ అన్నకు రన్స్ యాడ్ చేయలేడు ఇంకా. ఆయన అసలు అప్డేట్ కాలేనట్టు స్లో ఉందన్న. 12 ఓవర్లు అయినాయి, 65 runs. 6 runs వచ్చినాయి. బ్యాటింగ్ నజీర్ సార్. ఆహా, వీళ్ళు ఏం చేస్తారు, రన్స్ వేస్తారు కానీ ఓవర్ తర్వాత వీళ్ళు యాడ్ చేస్తారు. రిక్వైర్మెంట్ రన్ రేటు ఓవర్కి 10 కావాలి. 4 ఓవర్లు చంపితే వీడియో చూస్తారు. మనకు రాలేదు, వేరే వాళ్ళకి వస్తుంది. మన రీఛార్జ్ చేసుకోవాలి. సాయి పండితాలను చేయండి సార్. అలా పెట్టింది ఉన్నాయా? అది గ్రాస్ ప్యాడ్ కానీ కట్ అవుతుంది సాయి కొంచెం. అట్లాగన్నా అటే అంత వెనక్కి రాదు. అయిపోయిందా?
బ్యాటింగ్ బరువు ఉందన్న బాగా ఎలక్ట్రిక్ మిషనే కట్ అవుతుంది సార్ ఇది అంత కాదు నాకు ఎదురికి వెళ్దానా మళ్ళీ మీరు ఇట్లా రివర్స్ చేసుకోవాలి షార్ప్ ఉన్నాయి కట్ అవుతుంది ఎంత తిరగాలంటే ఎంత టైం పడుతుందో ఆ టైం ఇటులోకి తీసుకెళ్ళాను అక్కడ ఎక్కువ కట్ట ఉంది అక్కడికి తీసుకెళ్ళి ఒకసారి ఇటు కదా అక్కడన్నా ఎదురుగా ఉంది కూడా అక్కడ చూడలే పైకి ఎత్తాలి కట్టలేదు అన్న కొంచెం ఎక్కువ ఉన్న దగ్గర కట్ చేసి తెలుస్తుంది మనకి అది ముందరికి కట్ అవుతుంది దాని మీదకి కావట్లేదు దాని మీదకి వెళ్ళి దొరుకుతుంది కానీ ఇదే రోల్ ముందు వస్తే అది వంగిపోతుంది కదన్న ఆ రోల్తో కాదు లేస్తుంది మళ్ళీ గాలికి లేదు అందుకోసం ఫస్ట్ కట్ చేసిందని అట్లా అనాలి ముందర సైడ్ బ్యాటింగ్ అరే ఫోర్ వచ్చాడు రాత్రి మళ్ళీ అక్కడ పిల్లలందరూ రిక్వైర్ 110 ఓవర్కి 10 కొట్టాలి. అవును వచ్చినాయి కానీ మరీ వస్తున్నా వచ్చేస్తున్నా ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళు కూడా వాడతారు బాబరాజం రిజ్వాన్ గాడు క్యాపబుల్ కాబట్టి ఇచ్చారు స్పాన్సర్ కదా లేకపోతే ఇయ్యరు బాబరాజంకి అయితే ఓకే ఫోర్త్ ప్లేస్ ఇప్పుడు సెకండ్ ప్లేస్ బాబరాజ్ T20 ఆడేం కొడుతున్నాడు విరాట్తో కంపేర్ చేయొద్దు అది సోషల్ మీడియాలో అదే సాయి మొన్న వెస్ట్ ఇండీస్ చూసినావా తెలుగుకి ఎట్లా చూపించారు గెలిచిర్రా వాళ్ళేంటి మొత్తం 11 మంది ఆల్రౌండర్లు వెస్ట్ ఇండీస్ ప్లేయర్లు ఎట్లున్నారు సార్ T20 వాళ్ళు వచ్చారు గేలు పాలడ్ అందరూ ఈ మధ్యకాలంలో బ్యాటింగ్ సార్ పూరాన్ గారు ఒకటి పోతే ఒకటి వస్తున్నాడు తిప్పినట్టే లేదు. అందరూ హలో ఆడతా మరి అంత స్టాండ్ ఎవరు మాట్లాడేది? కదా ఎవరు? ధోనికి ఇప్పుడు 40 మొన్న ఆహా టైం పడుతుంది గేల్ గాడు మొన్న కూడా కొట్టాడు 5 అవుతుంది. ఎన్ని 4-5 సెకండ్ డౌన్ వస్తుంది చూసినా సార్ ఒకసారి ఓపెనర్ వచ్చాడు 2 సార్లు సెకండ్ డౌన్ వాళ్ళకేంటి అందరూ ఓపెనర్లు ఉన్నారు, అందరూ ఆల్రౌండర్లు ఉన్నారు, అందరూ బౌలింగ్, అందరూ బ్యాట్స్మెన్లు ఉన్నారు. 5 బ్యాట్స్మెన్ ఏం T20 టీం వాళ్ళని ఎవరు పడుతున్నారు ఏ ప్లేస్కి వచ్చినా కొడుతున్నారు పోరాన్ గాడు అంటే కెప్టెన్ అసలు వానికి బాధతో సంబంధం లేదు, స్టేడియంతో సంబంధం మ్యాచ్ బాగొట్టాడు. ఎద్దులాగా ఉన్న పట్లపోయావని ఎన్ని కామెంట్లు పెట్టారు తెలుసా? మన అసలు గాడు బాగొట్టాడు. ఒక ఓవర్కి ఎన్నో 11 పైసలు వచ్చేసినాయి అన్నట్టు అయిపోయాడు. అన్ని బయటకు అయ్యా అంటున్నాడు. బయట లీగ్లో సరిపోతుంది, అన్ని బయట లీగ్లే ఆడుతున్నాడు. పెగాసు కిందంటే లావు వచ్చింది, పైన ఎందుకు వచ్చిందిరా? ఇక్కడ కేజ్ అయ్యా అందరికి ఉన్నది కొలతే నేత్రం ఏంది మధ్య నాది నా మీద కూడా కనబడింది నీకు. నీ మీదేంద్రా నాయన, మొత్తం ఐపీ మీదనే కనబడింది. అదే అన్నా నజీర్ సార్ షార్ట్ స్లోగా ఆడిందా లేకపోతే అది ఫుల్ టాస్ లేద్దాం అనుకున్నాడు. ఇక్కడ పైన దాకా ఒకవేళ ఆడినా ఒక 2 ఓవర్లు ముందే తీసుకొస్తాను.
గట్టి కొడుతున్నా ఆ హిట్టింగ్ చూస్తే అర్థమైంది. అందరు ఆయన బాల్ ఘోరంగా తాకినాయి. మస్తు ఏం పేస్ చేసింది తెలుసా. మళ్ళీ పవర్ ప్లే నాకు అంత అనిపించలే. ఏం తాకినాయి తెలుసా. మస్తు వేసిండు లాస్ట్. బ్యాటింగ్ సార్ బ్యాటింగ్ కొడితే మాత్రం చాలా గట్టి కొడతారు. మా టీంలో మిడిల్ ఉంచుతామండి. ఏడు తాకింది సార్. గాఢ తాకి ఫుల్ టాస్ తగలేదు ఈడ నాకు. అందుకే ఇట్లా లేచి మంచి పడే కదా. వాడు 3D ఆడుతుండు నీట్గా. వాడు బౌలింగ్ భలే పడుతుందబ్బా. ఎవరు వాడు హైట్ ఉన్నాడు వీడు. సార్ మీరు అన్ని బ్యాక్ ఫుట్ ఆడితే సార్ ఇగో ఫ్రంట్కి వెళ్ళి అంటే సింగిల్ ఆయన సింగిల్ వస్తలేడు సార్. వీడిది లల్లిపత్రం ఉంది. షాట్ సార్. గ్రేట్ షాట్. బ్యాటింగ్ సార్ మేక్ ఇట్. వెళ్ళలేదు దీని ఏ 4 కదా ఇది. వెళ్ళలేదు 4 అలా ఏం సార్ అది గంట మర్చిపోకు అని ఓలేదా. సింగిల్ ఇది ఆగింది ఫుల్ టాప్ బాల్. ఆ 4 అంటేనే అయిపోయారు. అవునా పోతాం 2-3 మ్యాచ్లు ఓడిపోతాం. 4వ మ్యాచ్ నుంచి గెలుస్తాం. ఏం మంచి షాట్ అది. టీమ్ కోఆర్డినేషన్ అయితే అయిపోతుంది కదా. ఫస్ట్ మ్యాచే కదా మనకి ముఖ్యంగా లెదర్ బాల్తో ఫస్ట్ మ్యాచ్ అంతే. ఫస్ట్ మ్యాచ్ వాళ్ళు దెంగులు ఎక్కువైపోయింది. క్యాంటీన్ తగ్గదు. అందుకే ఫోన్లు అందుకని ఫస్ట్ మ్యాచ్ అయినా గెలవాలి. తర్వాత మ్యాచ్ ఓడిపోయినా పర్లేదు. ఏం కాదు ఏం కాదు. బ్యాటింగ్ ఓవర్ సార్. అబ్బాయి ఇంకోటి ఓవర్ సార్. హనుమంత్ టైఫాయిడ్ ఇవ్వాలా. టైఫాయిడ్ సార్. టైఫాయిడ్ ఎక్కడ ఉంది సార్. మన ఉంది చూడు నాది ఈడు ఉంది సార్. ఇస్తాను. సో నెక్స్ట్ మహేష్ నువ్వే ఉన్నాడు. ప్రకాష్ వెయిట్ చేస్తున్నాడు లైన్లోకి ఎప్పుడు దిగుదామా అని. లేదంటుడు వస్తాను. అది లేవకుండా మాత్రం అసలు స్పిన్నర్లు వస్తారు. స్పిన్నర్ లేదు అంత వెళ్ళినాక ఫాస్ట్ అవుతూనే ఉన్నారు. స్పిన్నర్ ఎక్స్పెక్ట్ చేసినావు. బ్యాటింగ్ ఒకటే రన్ వస్తుంది వచ్చిన రొటేట్ అయినా రొటేట్ అయితే సరిపోతుంది. నమ్మొస్తాం ఫుల్ వర్షం కాదు సార్. అది డిహైడ్రేషన్ అయిపోతున్నాం. నిన్నటి వరకు వర్షం ఉండే మళ్ళీ ప్రకాశ్ నెక్స్ట్ మ్యాచ్ కట్టాలా. ఓకేనా మళ్ళీ ఆదివారం ఎవరితోనే తెలియదు. అబ్బా అబ్బా హెల్మెట్ రాకిన హెల్మెట్ రాకిన అయిపోతున్నాయి. 6 రన్లు 6 ప్లస్ 7 వైడ్ 7 వస్తుండే. అయ్యే కదా సార్. 5 వైడ్ 5 రన్స్ ప్లస్ వైడ్ ఒక సింగిల్ ఇచ్చిరా. స్లో వచ్చింది. ఫుల్ టాస్ ఫాస్ట్ వచ్చింది. స్లో వచ్చింది. అదే ఇది తల్లిపోయింది. ఇట్లా సరిపోదు. అది పడేదట్టు మీ పవర్ కింగ్ అది ఏడుగా అసలు అసలు వెయిట్ చేస్తుండే పడితే. ఇట్లా దొరకలే కొన్ని. బౌలింగ్ కూడా అట్లా వేస్తారు వాళ్ళు. హాఫ్ పడేస్తున్నారు. ఎన్ని 6 overs 60 60 ప్లస్ ఉంటుంది. స్కోర్ ఎంత సంతు? మనము బౌలింగ్ కొంచెం రైట్ వేసి ఉంటే సరిపోయేదేమో కదా. ఎక్స్ట్రాస్ టైడ్ కాదు సార్. అక్కడ చూడండి స్కోర్ బోర్డింగ్. అట్లా అనిపిస్తలేదు కానీ అక్కడ బాల్ పడితే తెలుసా. వాడు బౌలింగ్ ఉంది చూడు హనుమంత్ అనేటోడు. టాస్ ఓవర్ ఫీల్డింగ్ అన్నారు మన వాళ్ళు. మనమే గెలిచినాం టాస్. ఓకే ఓకే ఫీల్డింగ్ అన్నారు మన వాళ్ళు. మనోడు మళ్ళీ పోతాడు. 60 ప్లస్ ఉంటుంది కొట్టేది. 77 ఇంకా 77 కొట్టాలి. కట్టనా సాయి? 77 అనుకుంటా. 77 అనుకుంటా కాదు చూసి చెప్పాలి. 14 ఓవర్ 36 బాల్ 66 రన్స్ కొట్టాలి. 36 బాల్ 66 రన్స్ కొట్టాలి.
ఈయన ఇవ్వాలిగా మరి మొత్తం ఈయన ఆడుతుంది సగం 30 బాల్ ఆడి 10 స్కోర్ కూడా కొట్టిట్లు ఎవరు పైకి కాలేజ్ ఫోన్ ఉంది అసలు పైకి అరసాక ఈ చీమలన్నీ మీద పడవ పైకి అలా క్రాస్ ఓకే ఓకేనా ఇదా లాగండి ఇంకా చాలా టైట్ అయిపోతుంది ఓకేనా ఓకే చూసాడు ఇటు అటు మొత్తం ఆడి వచ్చేటాడు ఆయన అది కూడా అవ్వట్లేదు మేడం చెప్పండి ఎన్ని ఉన్నాయి కోరు ఓకే అరే అరే ఏమైంది కోపం వచ్చేస్తుంది కోపం వచ్చేస్తుంది ఇంటికి వెళ్ళిపోతుంది మరి రెస్ట్ తీసుకున్నాం బాగుండు గతలే వద్దు ఓకే నా చూడండి రైస్లో నెక్స్ట్ టైం నుంచి కూడా కట్టుకోవాలి రైట్ అయిపోయాడు పంపిస్తుంది గాలి గిన్నెగా ఇక్కడ అమ్ముతున్నాయి కాదు మంచి ఫ్రంట్ ఇచ్చారంట గో 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 వన్ మోర్ లేదా చూడండి కదా ఎందుకు కంఫర్ట్ లేదు లేదన్నా చూడు 26 బాల్లకు 10 రన్స్ ఎందుకని బ్లౌజులు ఏమన్నా ఇలా లేదు అండర్ 19 అన్నారు అండర్ 14 భయ్యా వాటర్ భయ్యా బాల్ కాదు వాటరే ఈసారి ఆడ లేదు వాటర్ అందులో ఉన్నాయి చూడుకోండి ఓకేనా హ్యాండ్ ప్యాడ్ ఎవరికి ఇది దాని కూడా మస్తు ఉంటుంది ఇది ఖతర్ రాకుండా ఈ బ్యాట్ ఎదురు ఇప్పుడు ఎవరిది ఒకసారి ఆ బాల్ బాగుంది సైడ్ కానీ ఇది ఒరిజినల్ ఎవరిదో డూప్లికేట్ అన్నది కాదు ఒక బ్యాట్ ఐసిఐసి క్రెడిట్ కార్డు దానికి కావాలి ఇంకా క్రెడిట్ కార్డు లేవు కదా ఎవరికి ఉంటుంది ఐసిఐసి క్రెడిట్ మన అందులో మహేష్ అందులో బంటలో చదువు ఈ హెల్మెట్లా ఉందా ఓకే ఓకే రైట్ థ్యాంక్ యూ ఓకేనా వేరే కుక్క బుర్ర తీసుకుంటా చూడు అయిపోయింది మ్యాచ్ అక్కడ ఓ కొంచెం బాల్ టు బాల్ ఉంటే రాగా ఆడొచ్చు ఇంకొక బ్లౌజ్ వికెట్ కీపర్ పెట్టాము అడుగు చూడు మన దాంట్లో ఒక లెఫ్ట్ హ్యాండ్ బౌలర్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ ఉంటుంది లాభం లేదు నేనే ఇటాడు రెండు ఊపేసేస్తాను అది మనం గ్రౌండ్ ఎట్లా ఉండదు అది బీబీసీయా క్యాచా పట్టుకోండి జల్దీగా క్యాచ్ వాళ్ళు కూడా కామన్గా తీసుకున్నారు వికెట్కి వాళ్ళు కొత్త బాల్లర్తో ట్రై చేపిస్తారా ఇక ఎట్లా కొట్టట్లేదు చెప్పేసి అదే పని చెప్తారు కొట్టాలి కొట్టాలి బా దూరం నుంచి ఎట్లా ఉన్నాడు బ్యాటింగ్ ఆడాన మన షాకిర్ లాగా లేడు షాకిరా ఏ విమానం బ్యాటింగ్ అట్లా కొట్టాలి కొట్టుడు 4 బ్యాటింగ్ 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 లేదు లేదు ఫోన్ చేస్తా
కమాన్ కమాన్. హెల్మెట్ పెట్టాలా సార్ వెళ్తుంది పైకి. చూసి చేస్తా తప్పకుండా. లాలీపాప్ అట్లానే ఎంజాయ్ చేద్దాం ఇక. అన్నిటికీ వేయాలంటే కుదరదు. అయిపోయింది. 100 కూడా పోదు మనకు. స్కోర్ ఎంత? చీరకల్ 100 కూడా పోదు మనకి. మొత్తం కలిపి 86 స్కోర్ ఉంది. 4 నువ్వు ప్రకాష్ గారి దగ్గర చేరుకో. లేదన్నా చూడన్నా అడుగురు 30 బాళ్ళకు 12 అంటే మరి అన్నేమన్నా 30 బాళ్ళకు 12 స్కోర్ అంటే ఆయన శ్రీహరి సార్. ఇప్పుడు 26 అన్నా చూడు 29 బాళ్ళకు చూడు ఇక్కడ అప్పుడు సార్ 29 రన్లు అన్నా మరి ఇప్పుడే అంటే 10 29 బాళ్ళకు 10 రన్స్. ఒకసారి ఇక్కడ నాకు అసలు యాప్ చూడలే ఇప్పటివరకు. 29 బాళ్ళకు 12 స్కోర్ ఉండండి. డాట్ బాల్ 100 స్ట్రైక్ రేట్ ఇక్కడ 7 బాల్కి 7 ఉంది విశాల్ సింగ్ స్ట్రైక్ రేట్. ఆయనది ఉంది. అది ఎటు పోయి ఆయన తగ్గట్టు ఇవ్వట్లేడు ఆయన స్ట్రైకింగ్. ఆయన ఆడుతాడు. అది అనుకో బాల్ పడంగానే ఆయన బౌలింగ్ బ్యాటింగ్ లేదు. బ్యాటింగ్ టెస్ట్ మ్యాచ్. స్ట్రైక్ రొటేట్ చేస్తే పడుతుంది. స్లిప్లో కొడితే బాగానే ఉంటుంది. ఎవరు లేదు కొంచెం సెకండ్ మ్యాచ్కి ఇట్లా ఆడద్దు. ఇట్లా ఆడేది కాదన్న. ఇలాంటి వాళ్ళకు ఎండింగ్ పంపించాలి. హిట్టర్లు ముందు ఉండాలి. అందరం ఇప్పుడు ఎట్లా ఆయన దింపేస్తే ఆడేటోళ్ళే ఉన్నారు. ఎవరు కాదు కాదు కదా. మరి ఇట్లా బాల్ మింగితే ఆయన పర్ఫార్మెన్స్ లేనప్పుడు దిగిపోతాయి. మనం బ్యాటింగ్ అది హిట్టింగ్ ఉండాలి అట్లా. బ్యాటింగ్ బిగ్ బాస్. ఆయన ఇచ్చినట్టు స్ట్రైకింగ్ ఈయన కూడా వేసాం. ఇప్పుడు బాల్ తో బాల్ ఆడతాం కదా ఆడతాం. 15 అయిపోయింది. సాయి నువ్వు దిగవా? ఇంకే ఆడ దిగింది. 20 బాలే ఉన్నాయి. అప్పటికి ఓవర్లు అయిపోతాయి. సాయి స్టాడ్ రెడీ ఉన్నాడు. ఫోన్ దియలే కదా నువ్వు ఒకటి కూడా వచ్చా. ఎందుకు వీడియో తీసింది అబ్బా క్యాచ్ కూడా వచ్చింది. చాలా అది ఓడి చూస్తాడు సాయి. సాయి చీకటి వస్తుంది ఇటు. బ్యాటింగ్ ఫ్రంట్ పోయి అడ్వాన్స్ అయ్యి ఆడుతున్నాడు మంచిగా. సాయి ఇదంతా చీకటి ఎండ్ వచ్చినప్పుడు చీకటి వస్తుంది. ఆయనకు బాగానే 100 మెయింటైన్ అవుతుంది. ఆయన కూడా తగ్గిందా? పార్ట్నర్షిప్ బాగానే ఉంది కానీ నీరసంగా ఉన్నా సాయి పోతుంది. ఏ బ్యాటింగ్ చేస్తే లేకపోయి వండుకుంటాడు ఎట్రో. కానీ మనం అసలు కొన్ని 120కి మనం చేస్తే అయిపోతుంది. లాస్ట్లో 40 రన్సే. నాకు అది 100 అన్నారు, అయిపోయే వరకు 140 అన్నారు. 4 ఓవర్లు మళ్ళీ అవి కూడా మళ్ళీ 2 ఓవర్లు ఏనే లేము. 18 ఓవర్లకి కంప్లీట్ చేసినాం. అబ్బాయి 2 వస్తున్నారు. రన్నింగ్ లేడు అసలు. నజీర్ సార్ ఇడు నజీర్ సార్ ఇడు అక్కడ కూర్చున్నాడు. చెప్తా చీకటి వస్తుంది సాయి. బాగా అది కాళ్ళకు సాయి సాయి గడ్డలకు ఎండ కాడికో ఎండలకు సపడే. లాస్ట్కి ఫోటోలు మీద రవిగడ ఎడుతాడు ఇంకా తర్వాత.
ప్లస్ సార్ని తీసుకురావాల్సింది. శైలు నాకు బ్యాటింగ్ ఇవ్వాలి, మీరే ఆడతారు. ప్లస్ సార్ నల్లగా ఉంది సార్, అన్న అన్న కార్కి నల్లగా వస్తుంది సార్. మన అన్నీ మన ఉంటే ప్యాక్ సార్. బ్యాగ్ ఏమన్నా తీసుకోపోతా బండి తెచ్చి లోపల ఖర్చు ఉంది. ఏ బ్యాటింగ్ ఇప్పుడు అవుట్ అయితే నువ్వు ఉన్నావు ప్లేయర్ ఉన్నారాడ ఎక్కడ పెట్టిన తాళాలు ఈడే ఇచ్చింది మళ్ళీ ఇక్కడ నుంచి నాయి రన్ 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 రన్. ఓడి ఎట్లా పోతుందా? ఆయన మొత్తం వికెట్ సరిపోయింది, నేనే సగంలోనే ఉన్నాను. ముగ్గురం ఎట్లా వెళ్తామే? ఎవరైనా ఒకరు రాండి. నువ్వు ఉండు, నీకు బ్యాటింగ్ వస్తుంది. ఇగో అబ్బా షార్ట్ స్ట్రైట్ షాట్. ఇది సాయి 4 ఇది 4 ఇది 4. మనల్ని ఏ ప్లేస్లో దింపాలంటే ఫస్ట్ డౌన్ నింపాలి. ఫస్ట్ డౌన్ కాదు, రన్ అవుట్ అయ్యారు ఆ సార్ ప్లేస్లో దింపాలి. ఆయన ఫస్ట్ డౌన్ పోయింది సాయి. ఫస్ట్ డౌన్ కాదు, ఆయన ఉన్న మంచిగా ఆడేటోడు సంతోష్ అన్న, ఆడుతుండే. రన్ అనవసరంగా రన్అట్ చేసిండు. ఆయనే శ్రీయర్ సరే, ఆయనే చేసిండు. ఆయనే చేసిండు. ఫస్ట్ మూమెంట్ ఇచ్చిండంట, తర్వాత వద్దన్నాడంట మొత్తం సగం దూరం వచ్చినాక. మనం ఆ ప్యాడ్లు వేసుకొని సగం దూరం పోయి మళ్ళీ ఇంకా పోలేము తెలుసా, మనం అనుకుంటాం కానీ సగం దూరం అంటే ఆల్మోస్ట్ రన్నింగ్ ఫుల్ మంచి ఫ్లోలో ఉంటాం. ఎదరికే ఉరుకుతాం కానీ అందుకని కోపం వచ్చి బ్యాట్ పడదెంగిన్నాడు నీ అమ్మాయి. ఎవరు ఆయన? సంతోష్ అన్న బ్యాట్ పడదెంగిన్నాడు. నేను ఫ్రస్ట్రేట్ అయిపోయినట్టున్నా. నెక్స్ట్ మ్యాచ్ అది డీకే ఎట్లా అండి సాయి కొండలు కనిపిస్తలేవా? డీకే ఎట్లా అని అవి నెక్స్ట్ మ్యాచ్ వేసాడు. ఎందుకు ఆయన బౌలింగ్ బౌలింగ్ బ్యాటింగ్ ఇస్తే నెక్స్ట్ మ్యాచ్ నేను ఆడుతాను. ఎందుకు గెలిపిస్తాను? నేను అయినా 4 షాట్లు కొట్టేటాను మంచి అవుట్ అయితే చాలా 100 వచ్చినట్లు అవునా? మెల్లగా చాలా 100 ఎవరు అంటే ప్రకాష్ అయితే ఎంత ఈగల్గా వెయిట్ చేస్తుంది. క్రికెట్ అన్న పట్ల దిగుదామంటే అనుకున్నట్టు 4 మరి దరిద్రం నిజంగా అందు మరీ ఉంది కదా. దరిద్రుడు అంట. పో ప్రకాష్, పో ప్రకాష్, పో. అన్న ఇలా ప్రకాష్ అన్న వెళ్ళు. ఇంకెందుకు అన్న నాకు అర్థమైంది, ఇంకా రేపు ఉంటే తిట్లు తిడతారు అని అర్థమైనట్టు. మరి ఘోరంగా ఎన్ని బాల్ మనకు బాల్ మింగకపోయినా స్ట్రైక్ రొటేట్ చేస్తే చాలు. ప్రాక్టీస్ అయిపోయింది, ఎవరో కాయ పడుతుంది. ప్రాక్టీస్ అయిపోయింది అంటే ప్రకాష్ పోయిగా నిన్నే పో 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 ఏదో ఒకటి పో, బుద్ధి అవుతారు. ముందు ఊగుతుంది ఆపో. ఎన్ని అవర్లో లాస్ట్ అవరా పోయాడు బిర్యానీ అన్నాడు. ఇది నెక్స్ట్ మ్యాచ్ ఏముందన్నా ఆల్ స్టార్స్ అనుకుంటా ఇందాక అంటున్నారు. అవునా? మీదేనా? ఆ గ్రౌండ్ అంటారు, ఈ గ్రౌండ్ అంటారు. మీది అన్న మీది మీ టీం ఎంఆర్ఈసీయా ఆల్ స్టార్స్. ఎంఆర్ఈసీయా లేకపోతే ఏది మీది? ఆల్ స్టార్స్ కాదు గ్రౌండ్ ఏది ఇచ్చింది మీకు? గ్రౌండ్ ఎంఆర్ఈసీ అని ఉందా లేకుంటే ఎంఆర్సీ ఏం లేదన్న. ఏమని ఉంది గ్రౌండ్ పేరు? గ్రౌండ్ పేరు ఏమని ఉంది లొకేషన్లో? సంతు సిక్స్ బ్యాటింగ్ బాయ్, గ్రేట్ బ్యాటింగ్ బాయ్. బ్యాటింగ్ మంచి స్టే అయినాక మంచి ఏం చేస్తాడు చూడాలి. ముందర చూస్తాడు చూస్తున్నాడుగా. షాట్ 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 షాట్.
4 6 అన్నాయి అలా బ్యాటింగ్ బ్యాటింగ్ బ్యాటింగ్. రే సంతు స్కోర్ చూడురా, స్కోర్ చూడు. అరే పెరిగిపోయిందిరా స్కోర్ చూడు. ఇంకెన్ని ఓవర్లోనే ఒకటేనా లాస్ట్ ఓవరా? ఏమో తెలియదు. లాస్ట్ ఓవర్ ఎన్ని ఓవర్ కొట్టేస్తాం. ప్రతి బాల్ 6 అయ్యాడు ఇప్పుడు ప్రకాష్. ప్రతి బాల్ 6 కొడుతాడు చూడు. బ్యాటింగ్ బాయ్ అది ఊడిస్తున్నావా గ్రౌండ్లో? ఇవన్నీ వేసాలి 5-6 వేసాలి. పెట్టారుగా. తెలుసు నీ దెబ్బతో అయినా. షాట్ 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 4 4 4 పోతుంది 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 పోతుంది. ఆ షాట్ దూసుకొని వెళ్ళిపోవాలి. గ్రౌండ్ మెత్తగా ఉంది. కచ్చ కచ్చ. చలో చలో బ్యాగ్ చదువుకోండి. ఫోటోలో దిగుదామప్ప, ఇంత దూరం వచ్చినాము. అది లాస్ ఆఫ్ టీమ్ అని లాస్ ఆఫ్ టీమ్ పెట్టాలి కింద. బ్యాటింగ్ బాయ్ నీ ఫోన్లో నేను అంత దూరం వెళ్ళాలా? అంత దూరం వెళ్ళాలా అంటుండొచ్చు వాళ్ళకు. మీరు అభిలాష్ సార్ని తీసుకురాలేదు, అందుకోసమే ఓడిపోయారు అరే స్టిల్ ఇచ్చిన నీ ఫోన్ ఇటు ఏనకంట ఫోటోలు అంటే దించబ్బా, నేను షాపింగ్ చేస్తున్నా. ఎందుకు అట్లా? అబ్బా నీకేం మన వాళ్ళే చెప్పినట్టు లేదు, బ్యాట్స్మెన్ రాలేడు కదా. అది బ్యాక్ పోతే ఇటు చూడు, ఇటు చూడు, అట్లా చూడు, అట్టే చూడు, అటు పెట్టు హెడ్, అట్లా పెట్టు. అందుకు చదువురా ఇష్టం బ్లాక్ వస్తుంది, ఎవరి దాంట్లో వేసినా బ్లాక్ వస్తుంది. ఇందాక కృష్ణ దిగలే లాస్ట్ లో వచ్చిన రెండు విషయాలు. సండే రోజు మార్నింగ్ లేదు, వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేస్తున్నారు. మనం ఇంకా యాక్చువల్గా మనం 7:30 మ్యాచ్ పొద్దున వచ్చి ఆడుకుంటే అంటే ఎందుకంటే మళ్ళీ 10:30 వరకు మళ్ళీ మ్యాచ్. ఇగో చెప్పేది నువ్వు చెప్పాలి. ఏం చెప్పి నిన్నవా మార్నింగే 7 o'clock మ్యాచ్ అలా ఉంటుంది 3 డే ఆడుతుంది, వాడికి ప్రాక్టీస్ అయినట్టుంటుంది. ఓకే వస్తారండి ఇగో భయ్యా నువ్వు విశాలు ఇవి ముగ్గురే, ముగ్గురు మా సైడ్ నుంచి రోహిత్ భాయ్, సాయి, అన్న ఈసారి నేను ఈసారి ఆవేశం బాలర్ లాస్ట్లో ఇచ్చిన రన్లకి మనం ఏం కాదు. గుడ్ బ్యాటింగ్, గుడ్ బ్యాటింగ్, గుడ్ బౌలింగ్, గుడ్ బౌలింగ్. గుడ్ బ్యాటింగ్ సార్. పర్వాలేదు. ఇగో అన్న ఎంఆర్ఎఫ్ నీదేనా చెప్పాను. మనే కదా మొన్న ఉన్నాయి కదా ఇవి. సాయి మన బ్యాట్ కవర్ అది ఇగో ఇక్కడ ఉంది. అన్బిలీవబుల్. సాయి అన్ని చేసేది కూడా అన్ని అట్లా ఏం కాదు. సాయి మందేనా పక్క
సార్ ఇంకా ఎట్లా ఉండాల్సింది దాన్ని అసలుకి అది కదా ఇగో ఈ గ్లూకోన్ డి డబ్బులు వేసి పెట్టు బ్యాగ్ వేసి పెట్టు అయిపోయింది పోతున్నా చేస్తా అది పేరు మమ్మీ లేదు లేదు చదవలేదు చూస్తాను ఫోన్ చేసినా నీ ఫోన్ మరి వేరే ఏమైనా తీసుకోవాల్సింది సార్ 120 కొట్టినామా బ్రో అన్న ఇంకొక డౌన్ ముందు ఉండాలి సెకండ్ థర్డ్ కానీ సింగిల్ తీసుకుంటే మ్యాచ్ లేదు థర్డ్లో ఆడాలి థర్డ్ డౌన్లోకి వస్తే డబ్బులు దొరికింది లేదు చేమల్లో ఆలాడుతుంది ఏంటి ఏంటి హెల్మెట్ మందే అన్నది ఇదా? బయటే ఉంచదు ఏంటి సార్ ఇక్కడ ఇసేన్ మంచిగా రావు బస్ మన 56 56 డాట్ బస్ మన ఓపెనర్ కాదు సార్ సెకండ్ ఓపెనర్ అండి సెకండ్ ఓపెనర్ బ్యాట్ ఇది కవర్ తీసుకోండి దేంతో టైప్ ప్యాడ్ కవర్ ఎప్పుడు పెట్టుకున్నా మీరు చెప్పండి హాస్పిటల్కి వచ్చేసి వస్తారా అక్కడ టీమ్ మీటింగ్ కదన్నా అక్కడ ప్రాక్టీస్ చేయలేము ప్రాక్టీస్ కాడికి వెళ్తున్నాము కూకట్పల్లి పల్లి కంటే ఇప్పుడు మీరు ఉన్నారు కదా హఫీస్పేట్ డౌన్లో నుంచి ఉంది కదా హఫీస్పేట్ డౌన్ స్ట్రైట్ కొడుతూ వచ్చేస్తారు హిందూ ప్రాజెక్ట్ వస్తుంది హిందూ ప్రాజెక్ట్ అది అదే సురేష్ క్రికెట్ అక్కడ అక్కడైతే మనం మాట్లాడుకోవచ్చు ఇంకొకటి మనం న్యూ బాల్స్ అది మెయిన్ ఒకటేసారి మనం ఒక డజన్ తెచ్చిపెట్టుకున్నాం అనుకో మనం ప్రాక్టీస్ పనికి వస్తుంది అది మనకు అలవాటు అవుతుంది ఎవరైతే ఓపెనర్ ఉంటారో ఇప్పుడు నేను పక్కన పెట్టాను నేను రెగ్యులర్ మన టీం ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా రెగ్యులర్ ప్రాక్టీస్ ఉంది అనుకో ఆ భయం అనేది పోతుంది ఫస్ట్ మీదికి వచ్చేసి బాల్ మీదకి వచ్చి ఆడతారు బాల్ని డామినేట్ చేసి ఆడడానికి వచ్చేస్తుంది మనం ఎంతసేపు ఓల్డ్ బాల్తో ఆడితే మన ప్రాక్టీస్ వేస్ట్ బాల్ మన కొత్త బాల్ షైనింగ్ ఉంటుంది కదా ఫేస్ కూడా వైట్ తీసుకుంటే వైట్ వైట్ ఆర్ రెడ్ అంటే నైట్ పోతే ఆడతాం మామూలుగా ప్రాక్టీస్ నైట్ పోతే ఆడాలి అంటే 7 కార్డ్స్ తీసుకోదాం నేను ఉన్నా కదా మనం ఇద్దరు ఒకసారి పోదాం అన్న ఎప్పుడు పెట్టుకోమని చెప్పు నువ్వే చెప్పు టైమింగ్ చెప్పు నేను టైం ఫ్రీ చెప్పు అక్కడ ఫీల్డింగ్ అన్నీ వస్తాయి మనం అంటే అన్న బయట తీసుకున్నాం అనుకో 400 500 ఎస్ఎఫ్ అయితే ఈజీగా 550 మీరే వాల్యూ వస్తారు మనం ఓన్లీ ప్రాక్టీస్ కోసం తీసుకున్నాం 300 మ్యాక్సిమం 300 వచ్చి 200 మనకు సేవ్ అవుతాయి కదా ఇక్కడికంటే అవునా మీరు చెప్పింది కరెక్ట్ ఒక 3 బాల్ ఒక బాల్ తీసుకుంటాం ఎస్ఎఫ్
ఎందుకంటే అది హార్డ్నెస్ అలవాటు కావాలి. అరే ఎట్లున్నా బాగున్నా ఇక్కడ ఆడుతున్నా ఏ టీము పవన్ సార్ టీమా లేదు ఇది అకాడమీ ఉంది నీ అకాడమీ